ఇక విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కమర్షియల్ కాంప్లెక్స్ లో 3 ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద తీవ్రత అంతకంతకు పెరుగుతున్నట్టు సమాచారం. బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి. అయితే బిల్డింగ్ వెనుక నివాసాలు ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆధునిక యంత్రాలతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కమర్షియల్ కాంప్లెక్స్ లో 3 ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద తీవ్రత అంతకంతకు పెరిగినట్లు సమాచారం. బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి. అయితే బిల్డింగ్ వెనుక నివాసాలు ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆధునిక యంత్రాలతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. సంజన, విశాఖ నగరంలోని గాజువాక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గాజువాక జంక్షన్ లో ఉన్న ఈ బైజూస్ కార్యాలయం ఉన్న ప్రాంగణంలో ఈ ప్రమాదం జరగటంతో అంతా కూడా కంగారు పడుతున్నారు. ప్రస్తుతం కింద అంతస్తులో వ్యాపించిన మంటలు పై అంతస్తులకు కూడా ఎగబాకటంతో కంప్లీట్ గా ఈ 5 స్టేర్ల బిల్డింగ్ మొత్తం కూడా మంటలతో నిండిపోయింది. దీన్ని అదుపులోకి తీసుకునేందుకు అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి ఈ సమాచారాన్ని పోలీసులకు అలాగే అగ్నిమాపక సిబ్బందికి కూడా అందజేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ కూడా ఈ ప్రమాదం కారణంగా ఈ బిల్డింగ్ లో ఉన్న అన్ని కార్యాలయాలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి. ముఖ్యంగా బైజూస్ కార్యాలయం నుంచే మొదటగా ఈ మంటలను గుర్తించినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. బైజూస్ కార్యాలయంలో ఉన్న ఫైళ్లు, కంప్యూటర్లన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. ఇదే బిల్డింగ్ లో పలు సంస్థలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫైళ్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో మాత్రం పెను ప్రమాదం తప్పినట్లుగా చెప్తున్నారు. ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగి ఇంత భారీగా మంటలు ఎగిసిపడే వరకు కూడా ఏం చేస్తున్నారు, ఈ బిల్డింగ్ కి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారా లేదా అనే కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెల్లారులో పార్కింగ్ ప్రదేశంలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగి ఆ మంటలన్నీ కూడా బిల్డింగ్ కు వ్యాపించాయని అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మంటలను అదుపు చేసే పనిని చేపట్టినప్పటికీ కూడా మంటలు అంతకంతకు ఎగిసిపడుతూ ఉండటంతో కొంత ఇబ్బందికరంగా అయితే ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్.